సినిమాలు నైజాంలో 2 రోజులైనా ఆడుతాయి. చెప్పకపోతే ఆడవు. కోమటిరెడ్డి కోనసీమకు మా దిష్టి తగలం తగలడమేంది పొన్నం. తెలంగాణ వనరులు వాడుకొని ఎదిగిన పవన్ కళ్యాణ్ తలతిక్క మాటలు మానుకోవాలి. వాకిటి శ్రీహరి. పవన్ కళ్యాణ్ మాటలను వక్రీకరించవద్దు జనసేన. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ మాటలపై ఇక్కడ ముగ్గురు మంత్రులతో పాటు బీఆర్‌కి సంబంధించిన వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ మొత్తానికి తలతిక్క మాటలు మాట్లాడవద్దని వాకిటి శ్రీహరిని ఇలా ఘాటుగానే మాట్లాడిరు. సో ఇక్కడ గాలి, ఇక్కడ నీళ్లు, ఇక్కడ ఊపిరి పీల్చుకొని కూడా ఇక్కడ అంటే వనరులను వాడుకొని ఆర్థికంగా ఎదిగిన పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలను ఈ విధంగా మాట్లాడడం అంటే కోనసీమలో కొబ్బరి తోట ఎండిపోతే ఇక్కడ తెలంగాణ ప్రజల అంటే తెలంగాణలో దిష్టి తగిలిందంటే అది ఏ మాటలు మాట్లాడినట్టు, అవగాహన ఉండి మాట్లాడినా లేకపోతే తలతిక్క మాటలు మాట్లాడినని వాకిటి శ్రీహరి నేను తీవ్ర విమర్శలు కూడా చేసిండు. తక్షణమే మాటలను బాపా తీసుకొని క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఇంకా కోమటిరెడ్డి అయితే ఆయన సినిమాలు ఇక్కడ ఆడనీయమని కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తారు